అండ్ మై ఫాదర్ ఆల్సో అసలు హీఈస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తను ద రీజన్ మై మామ్ ఇస్ ఇన్ టు లీగల్ ఫీల్డ్ అంటే తనే. ఓకే. ద రీజన్ ఐఎమ్ అ డాక్టర్ అంటే తనే. ఓ. సో ద రీజన్ మై సిస్టర్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ హర్ లైఫ్ అంటే తనే. ద రీజన్ వై మై బ్రదర్ ఇస్ అన్ అడ్వకేట్ అంటే కూడా తనే. ఇట్స్ లైక్ మా నలుగురిని ఇట్లా పట్టుకొని హీల్ గైడ్ అస్. సో అతను నౌ హీస్ రెస్టింగ్ అంటే అట ఇంట్లోనే ఉంటున్నారు, అంతా రిటైర్ అయిపోయి. హీస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు వర్క్ ఎనీమోర్. మా మదర్కి కూడా అదే చెప్తాను, బట్ తనకు ఆ ప్రొఫెషన్ పైన ఉన్న దీంతో షీ డోంట్ స్టాప్. తను ఇంట్లోనే ఉంటారు. బట్ దెన్ హీఈస్ అ గుడ్ హార్టెడ్ పర్సన్ అని. అంటే ఏదో మా ఫాదర్ అని చెప్పడం కాదు, జనరల్ కమెంట్ ఏంటంటే he don't interact much with people. Okay. He's very much reserved. He's like my sister and my brother. Okay. మా బ్రదర్ కి మా సిస్టర్ కి మా ఫాదర్ ట్రేట్స్ వచ్చాయి, నాకు మా మదర్ ట్రేట్స్ వచ్చాయి. మా మదర్ ఇంటూ లీగల్ ప్రొఫెషన్ కాబట్టి బాగా కమ్యూనికేట్ అవుతారు, నేను ఈజీగా కమ్యూనికేట్ అయిపోతాను. కానీ మా తమ్ముడు అట్లా కాదు, హీఈస్ అన్ ఇంట్రోవర్ట్. మై సిస్టర్ ఇస్ ఆల్సో ఇంట్రోవర్ట్. అది చూసి యాటిట్యూడ్ అనుకుంటారు చాలా మంది, బట్ దే డోంట్ కమ్ అప్ దట్ ఈజీలీ. సో హీ డోంట్ అని ఒకటే అంటారు, ఎవరి లైఫ్ లో మనము ఎవరికి హాని చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళు అది చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసే చేస్తారు. వాళ్ళని చిన్నపిల్లలు కాదు. ఒకళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దే నో వై దే ఆర్ డూయింగ్ దట్. సో వెన్ దే ఆర్ నోయింగ్ వై దే ఆర్ డూయింగ్ దట్, హూ ఆర్ వీ టు టెల్ దెమ్ టు డూ దట్ ఆర్ టు నాట్ టు డూ దట్. సో అందుకని ఎవరి లైఫ్ వాళ్ళదే కాబట్టి మనం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి హర్ట్ చేయొద్దు. దట్ ఈస్ హిస్ ప్రిన్సిపల్. సో ఆయన ఎవరిని పట్టించుకోరు, ఎక్కువ మాట్లాడరు. మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ అవి అయినా కూడా his involvement will be very minimal. Okay. So and he believes అంటే తనది ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, తనది ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్. అంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ హిమ్. కొన్ని రోజులు ట్రావెల్ అవుతేనే అర్థం అవుతారు, బట్ హీస్ అ బ్యూటిఫుల్ సోల్. ఓకే. ఈ ఫ్యామిలీలో దిల్ రాజు గారు వచ్చేసారు కదా, వాళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటది? అంటే మీరు ఫ్రెండ్లీ లేదా? అంటే ఇప్పుడు అక్కయ్య వచ్చేసింది, తమ్ముడు గురించి చెప్పారు, ఇప్పుడు మీ బావగారి గురించి చెప్పండి. ప్లీజ్ షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పండి. సో మా బావగారు దిల్ రాజు గారు డెఫినెట్లీ అగైన్ హీస్ అంటే నేను ఎందుకు అడుగుతానంటే, మీరు స్వీట్ షుగర్, అవును, ఒక పెద్ద ఆయననేమో ఇది, చిన్న ఏమో కామ్ గోయింగ్, తన వైఫ్ కూడా కామ్ గోయింగ్, మధ్యలో ఈయన ఎలా భరిస్తున్నారు? ఆయన భరించడం కాదండి, హీస్ అ బ్లెస్సింగ్ అనుకోవాలి. such a good person. Okay. Such a good person, you don't believe. చాలా మింగిల్ అయిపోతారు మా ఫ్యామిలీ తోటి. అండ్ హీఈస్ లైక్ యునో వెరీ 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 గ్రౌండెడ్ పర్సన్. ఈజీగా కలిసిపోతారు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఫ్యామిలీ ఇంటరాక్షన్ అనుకోండి, లేదంటే కమ్యూనికేషన్, అంటే మాకు ఎప్పుడు కూడా వీ డిడ్ంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. అంటే దాన్ని ఇన్ ఎనీ రిగార్డ్, అంటే కమ్యూనికేషన్లో అనుకోండి, లేకపోతే అదర్ థింగ్స్. మాకు ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అవుతే కానీ, ఏది ఉన్నా, పూజలైనా, హీల్ కోఆపరేట్ అలాట్. సో అండ్ హీ ఎంకరేజెస్ మై సిస్టర్ అలాట్. సో తనకేంటంటే షీ వాంట్స్ మై సిస్టర్ టు బీ అ రోల్ మోడల్ టు ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అ సోషల్ వర్కర్, in terms of being a spiritual person. Okay. So that's how his motivation is. So they're working towards social service and all. He's a very good human. Okay. దిల్ రాజు గారి మూవీస్ చూసేవారా మీరు? యా, చూసేవారు. ఏ మూవీ బాగా చూసారా? దిల్ మూవీ చూసారా? అప్పుడు దిల్ మూవీ చూసాను. ఎన్నిసార్లు చూసారు? జోష్, కాలేజ్ అడ్డా. ఈ మూవీ అప్పట్లో నాకు కొంచెం బాగా మైండ్ లో ఉంటుంది. జోష్, కాలేజ్ అడ్డా, అది కొంచెం తన తీసిన మూవీలో. ఓకే. అంటే ప్రాపర్ గా దిల్ రాజు అని అంటే వినడమే. ఆ మూవీ తోటి కొంచెం నాకు తెలిసారు ఆయన. ఓకే. తెలిసినానే లోపలికి వచ్చారు. ఫస్ట్ దిల్ రాజు అనగానే ఎలా మాట్లాడు, కమ్యూనికేషన్ ఫస్ట్ మీ కమ్యూనికేషన్ ఎప్పుడయ్యారు? ఆఫ్టర్ మెనీ ఇయర్స్, అంటే లైక్ ఐ గెస్ ఈజీ ఒక 10 years తర్వాత అనుకుంటా మాట్లాడారు. ఫస్ట్ ఏం మాట్లాడారు దిల్ రాజు గారితో? అంటే నేను కంటే ముందు ఇట్ వాస్ త్రూ మై సిస్టర్ కాబట్టి. అదే సిస్టర్ త్రూ మీరు ఫస్ట్ పరిచయం చేస్తారు కదా, అప్పుడు ఎలా అనుకో, అంటే సినిమాలు చూశారు కదా. వెరీ ఫార్మల్ కాన్వర్సేషన్. హాయ్, హలో, బాగున్నారా. ఓకే. నైస్. అతను మంచి పొజిషన్ కదా ఇండస్ట్రీలో. దిల్ రాజు గారు తెలియని వాళ్ళు లేరు కదా, అలాంటి వ్యక్తి మీ వన్ ఆఫ్ ద, మీకు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యారు కదా. అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఉంటారు. అంటే మీరు మోడలింగ్ ఫీల్డ్ కానీ, సినీ ఫీల్డ్లో కానివ్వండి, మాకు కూడా ఒక అవకాశం ఇప్పియండి, మాకు కూడా ఒక ఛాన్స్, అంటే కామన్గా వస్తుంటాయి అవి. అలాంటిది ఏమన్నా
ఐ డోంట్ టేక్ దట్ బర్డన్ టు హిమ్ అండి. యూజువలీ వస్తాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే నా యూట్యూబ్స్లో అట్లా ఇక్కడ అన్నిట్లో అడుగుతూ ఉంటారు ఒక్క ఛాన్స్ అని. బట్ దెన్ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్, టేకింగ్ దీస్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. సో అడుగుతారు బట్ నేను ప్రాపర్గా ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ ఆన్ దిల్ రాజు డ్రీమ్స్. సో దిల్ రాజు డ్రీమ్స్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు అప్రోచ్. సో నేను ఉన్నా కూడా స్క్రీనింగ్ ఇస్ ఇంపార్టెంట్ రైట్. ఇప్పుడు ఎవరికన్నా టాలెంట్ ఉంది నిజంగానే అంటే గెటింగ్ అ ఛాన్స్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, అంటే షైనింగ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. ఎట్లానో అట్లా ఇఫ్ దే ఆర్ గెటింగ్ అ రైట్ ప్లాట్ఫామ్ దే విల్ షైన్. సో అది ఎప్పుడు చేయలేదు నేను ఇన్ని ఇయర్స్లో కూడా. ఐ డెంట్ ఆస్క్ హిమ్ టు డూ సమ్ ఫేవర్ టు సమ్వన్. అండ్ నేను యూజువల్గా ఐ మెయింటైన్ దట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ బర్డెన్. ఎందుకంటే తను ఆల్రెడీ హీల్ బి వెరీ మచ్ స్ట్రెస్డ్ అప్ అండ్ దెన్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి స్పెషల్గా బాబా ఇది వీళ్ళకి ఇట్లా ఐ డోంట్ వాంట్. ఎందుకంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థింగ్. వన్స్ ఇన్ అ వైల్ థింగ్ అంటే మేబీ ఇట్స్ టూ ఇంపార్టెంట్, ఏదైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. It's like a never ending thing laga untadi. If I start doing that, it's like I have to dedicatedly do that. I thought no. ఓకే, మీకేమైనా దిల్ రాజు గారు అప్కమింగ్ మూవీస్ లో కానీ తరుణ్ ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి అన్నది ఎప్పుడైనా మాట వరుస కన్నా చెప్పేవారా? లేదండి, మూవీ గురించి అసలు లేదు. we don't talk about movies. ఏం మాట్లాడతారు రాగానే ఇక్కడ స్పిరిచువల్ స్టార్ట్ చేస్తారా దిల్ రాజు గారికి వచ్చే? సారీ ఐ డెంట్ గెట్ దట్. ఇక్కడ రాగానే పూజలు పురస్కారాలు ఆయనకు కూడా చెప్తుంటారా అంటున్నా. అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా దేర్ ఆల్సో స్పిరిచువల్. మీ దగ్గరకు వస్తే ఇంకా మోర్ ఉంటది అంటే మేబీ ఆ స్పిరిచువల్ దానికంటే మేబీ నవరాత్రి అప్పుడు తను వస్తారు. అదర్ థింగ్స్ మాకు పార్టీ టైమ్స్ ఏ ఉంటాయండి మేము కలిసినప్పుడు. సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్, సమ్ కైండ్ ఆఫ్ పార్టీస్, గెట్ టుగెదర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.